దాగే నీళ్ళల్లా గింతనన్న ఏమన్నా పురుగో పుట్రో నల్సో ఉంటే ఎంటనే వారవోతాం. గిలాసులున్న నీళ్ళే కాదుల్లా బిందెలున్న నీళ్లు సుతం మొత్తం పారవోర్చుడే అవుతుంది. ఇక చాలా మంది నల్ల నీళ్లు సుతం తాగుడే బంద్ పెట్టినరోల్లా మినరల్ వాటరే తాగుతున్నారు. ఇంకొందరైతే ఇండ్లలోనే వాటర్ ప్యూరిఫైర్లు పెట్టుకుంటున్నారు. కానీ పాపం కీల పరిస్థితి చూడుండ్రోల్లా ఎట్లున్నదో చూస్తున్న రానుల్లా వీళ్ళు ఏం చేస్తున్నారో. కాలం ఎంతో మారింది, కాలంతో నట్టుగా మనుషులు సుతం ఎంతో మారుతున్నారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది లీడర్లు మారినా వీళ్ళ బతుకులు మాత్రం మారతలేవుల్లా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గోవెన నాయకపువ్వు కూడా గిరిజన ఊర్జనం గోసలుల్లా ఇవి. ఒదిక్కు వానాకాలం చాలైనా వీళ్ళకి మాత్రం తాగేతందుకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్లు అందుతలేవాట. దీంతోనే అలా ఊరికి దగ్గర పట్ల వాగల కాడికి పోయి చెలిమలు తవ్వుకొని తాగు నీళ్ళని తీసుకుపోతున్నారు. ఇట్లా పిల్లలు పెద్దలంతా బిందెలు సర్వాలు పట్టుకొని వాగుల కాడికి పోయి చెలిమలు తవ్వుకొని మురికి నీళ్లు తేటగా మారినాక తోడుకొని పోతున్నారట. నీళ్లు లేక మాకు గోస అవుతున్నదని అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదట. ఒదిక్కు కలుషితమైన నీళ్లు తాగి రోగాల పాలైన వాళ్ళ ముచ్చట్లు చూస్తూనే ఉన్నాం. అయినా కూడా వాళ్ళకు నీళ్ల సౌలత్ చేయకుండా అధికారులు మరి ఏ గుడ్డి గుర్రం పనులతో పోయారో ఏం పాడో. అయినా నీళ్ల సౌలత్ చేసుడు కంటే పెద్ద పని అధికారులకు ఇంకేమున్నదో తెలియదు గాని జర ఇప్పటికైనా మా నీళ్ల తిప్పలు తీర్చి మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలా అంటున్నారు అదిక్కు జనాలు. మరి ఆ సర్కారు పెద్దలు కూడా మేము వేల కోట్లు ఖర్చు పెట్టినాం, పేదల తిప్పలని తీర్చినామని అరచేతుల వైకుంఠం చూపించినట్టే చెప్తుంటారు. కానీ కనీసం తాగే నీళ్లు కూడా అందియలేకపోతున్నారంటే ఈ వార్త చూసి తలకాయ ఏడబెట్టుకుంటారో మరిగా.